చేస్తూ తన చేదోడు వాదోడు ఉన్న మన కుమారన్నగా, అట్లాగే శ్రీనివాసు సోదరు నుంచి ఇక్కడి వరకు ఎక్కడ కూడా ఏమాత్రము అలసలు పోకుండా తెలంగాణ నినాదాన్ని భుజానేసుకొని ముందుకు వచ్చారు. వారికి మనము ఇక్కడి హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ జర్నలిస్టుల పక్షాన, అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల పక్షాన వారికి మద్దతు ప్రకటిస్తున్నాము. ఇవాళ తను తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు వచ్చాని ఆత్మ గౌరవం కోసం పోరాడదామని చెప్పి నిలదీస్తూ 180 కిలోమీటర్లు దారి పొడుగున ఊరూరా పల్లెపల్లిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా కలిసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనం బతుకుని రాబోయే తెలంగాణని చూడాలి, లేకపోతే రాబోయే తెలంగాణని పునర్నిర్మించుకోవాలని చెప్పి చెబుతూ వస్తూ ఇక్కడ మనం ఉప్పల్లో మనకు మన ఆశయాన్ని విద్యార్థులకు అందించకుండానే ఆగిపోయింది. కాబట్టి ఈ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసము ఏదైతే ఆత్మహత్యలు పాల్పడిన సాయి కుమారు, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి ఆత్మత్యాగాల్ని మనము విద్యార్థులకు గుర్తించుకుంటూ, అట్లాగే మనము ఎవరం కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని మనం మరింత ప్రతి ఒక్కరూ పల్లె పల్లెకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఉస్మానియా నుంచి మన విద్యార్థి వెంకరెడ్డి గారు వచ్చి ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, కొనసాగిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాల్ని, కొనసాగిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాల్ని. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ సాయి కుమార్, జోహార్ సాయి కుమార్, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ వేణుగోపాల్ రెడ్డి, జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ పోలీస్ కృష్ణన్న. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాల్ని. ఇప్పుడు కుమారన్న మనం బలిదానాలకు కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాలని చెప్పి మరొక నినాదాన్ని విద్యార్థులకు అందించాల్సిందిగా కుమారన్నను కోరుతున్నా.